చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ బిస్కెట్స్ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు గోధుమ పిండి లేదా మైదా కూడా తీసుకోవచ్చు, 1 కప్పు ఉప్మా రవ్వ, కొద్దిగా ఓమ, నూనె, ఉప్పు, కారం మరియు గరం మసాలా మరియు వాటర్. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వని ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో పౌడర్ చేసుకున్నటువంటి ఉప్మా రవ్వను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఓమాని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోకి ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి. వేడి ఆయిల్ని వేసుకోవాలి. స్పూన్తో కలపాలి, ఆయిల్ వేడిగా ఉంటుంది కదా. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. పిండి అంతా ఆయిల్ కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకు పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఇలా రావాలి. అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వేడి వాటర్ని పోసుకుంటూ కలపాలి. ముందు స్పూన్తో కలపండి, తర్వాత చేయితో కలుపుకోవచ్చు. హాట్ వాటర్ కదా, చేయి కాలకుండా ఉంటుంది. పిండిని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇలా మూతను ఉంచి 15 నిమిషాలు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ గరం మసాలాని మిక్స్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా చపాతీ పీట పైన పిండిని కాస్త ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు వీటిని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సైడ్స్కి పగులుతున్నప్పుడు తడితో అతికించుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. చపాతీలను మనం పలచగా చేసుకుంటాం కదా, కానీ ఈ బిస్కెట్స్ కోసం చపాతీని ఇలా కొద్దిగా మందంగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా నేను బాటిల్ క్యాప్తో కట్ చేస్తున్నాను. ఇలా మిగిలిపోయిన పిండి ఉంటుంది కదా, దీన్ని కూడా ఇంకొక చపాతీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టూత్ పిక్తో ఈ బిస్కెట్స్ పైన చిన్న హోల్స్ చేసుకోండి. ఇలా చిన్న హోల్స్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బిస్కెట్స్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇవి త్వరగానే అయిపోతాయి. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా స్నాక్స్ రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే బిస్కెట్స్ని ఆయిల్ నుండి తీయాలి. బిస్కెట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం మరియు గరం మసాలా, ఆ పౌడర్ని ఇందులో వేయాలి. 1 స్పూన్ వరకు ఇలా వేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకున్నటువంటి బిస్కెట్స్ ఇందులో వేయాలి. ఆ తర్వాత దీన్ని మూతను పెట్టి మెల్లగా ఈ బాక్స్ను తిప్పాలి. తిప్పడం వల్ల మనం ఫస్ట్ వేసినటువంటి కారం అంతా బిస్కెట్లకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, బిస్కెట్స్కి కారం అంతా పట్టేసింది. కారం పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోండి. మన ఈ స్నాక్స్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూడండి, బిస్కెట్స్ కరకరలాడుతూ ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.